నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కుల గణనకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నిజానికి కేంద్రం ప్రభుత్వము ఈ కుల గణన విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలనే చూస్తోంది. ఇది ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఈ అంశాన్ని తీసుకుంటే కరెక్టా కాదా అనే ఒక అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చనే జరిగింది. తీవ్రమైన కసరత్తు తర్వాతనే ఈ కుల గణనని జనాభా గణనతో లింక్ చేస్తూ, ఈవెన్ జనాభా గణన సెన్సస్ చేసేటప్పుడే అందులోనే కులాలకు సంబంధించినటువంటి డినామినేషన్స్ ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించిన గణన కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. సరే, ఈ కుల గణన ఎందుకు ఇప్పుడు టేకప్ చేశారు? నిజానికి పహల్గామ్ దాడిలో టెర్రరిస్టులు హిందువా కాదా అని అడిగి కాల్చివేశారు, కానీ కులాన్ని అడగలేదు అనే అంశానికి సంబంధించి కులాల ప్రాతిపదికన విడిపోయిన ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూ హిందూ సంఘాలు లేకపోతే జాతీయవాదులు చాలా వరకు ఈ అంశాన్ని మొన్న వైరల్ చేశారు. అండ్ ఇంకొక వైపు బటెంగేతో కటెంగే అనే నినాదము మహారాష్ట్రలో అటు హర్యానాలో చాలా వరకు సత్ఫలితాల్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇచ్చింది. సో హిందువులు కులాల ప్రాతిపదికన విడిపోవద్దు, ఒకటిగా మారి మీరు ఎన్నికల్లో మీ ఓట్లను వేయాలి అనే ఒక నినాదం ఏదైతే ఉందో అది బాగానే పనిచేసింది. కానీ నిజానికి హిందువులు పోలరైజ్ అవుతున్నట్టుగా కనబడుతున్న టైంలో ఈ కుల గణన చేయడం వల్ల మళ్ళీ ఆ విడదీత ధోరణిలోకి వెళుతుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇవన్నిటిని బేరీజు వేసుకొని కేంద్ర ప్రభుత్వం ఎందుకని కుల గణనని చేపడతామని చెప్పింది? ఈ అంశానికి సంబంధించి కొన్ని లోతైన అంశాలని మనము అధ్యయనం చేసి విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది. సో వాటి గురించి మాట్లాడతాను. అండ్ దానికంటే ముందు ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నిజానికి భారతీయ సనాతన విజ్ఞానం చాలా గొప్పది. సో మన సనాతన ఋషులు మునులు ఎన్నో శతాబ్దాల క్రితమే చాలా అంశాలకు సంబంధించి మనిషి ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రణాళికని అందించారు. నిజానికి చెప్పాలంటే చరకుడు కావచ్చు, లేకపోతే పతంజలి కావచ్చు, యోగ సూత్రాలు కావచ్చు, రకరకాల అంశాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి చాలా వరకు ఉపయోగపడతాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మోడర్న్ సైన్స్లోకే మనం వెళ్ళిపోయాం. సో నిజానికి మోడర్న్ సైన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం భారతీయ విజ్ఞానాన్ని, ఆయుర్వేదాన్ని మిళితం చేస్తూ ఓజస్కా అనే ఒక బ్రాండ్ చాలా వరకు హెల్ప్ చేసే ప్రయత్నం ఈ సమాజానికి చేస్తోంది. సో ఒకసారి ఓజస్కా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేయండి. అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని, ప్రివెంటివ్ మెడిసిన్ లాగా చాలా వరకు ఉపయోగపడుతున్నాయని వారు చెప్తూ ఉన్నారు. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి నేను ఓజస్కా గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇక మిగతా ఇంతకుముందు నేను చెప్పిన ఈ రైట్ యాంగిల్ టాపిక్లోకి వెళదాం. కుల గణనకు సంబంధించిన అంశాల్లో మనం చూసినట్లయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా ఆల్మోస్ట్ యూపీఏ ప్రభుత్వం వరకు మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ ఇండియాలో చాలా వరకు కుల గణనకు సంబంధించిన ప్రస్తావన అనేక సార్లు వచ్చింది. కానీ కుల గణనని సెన్సస్లో చేర్చలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ చర్చ వచ్చింది, కానీ వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయలేదు. సపరేట్గా సర్వే చేయడం కోసం సెస్ లాంటి ఒక వేదిక ద్వారా ఈ కాస్ట్ సర్వేలు నిర్వహించారు. రాష్ట్రాలు కాస్ట్ సర్వేలు చేశాయి, కానీ నిజానికి భారతదేశము, భారత ప్రభుత్వము చేసేటువంటి సెన్సస్లో కులగణన చేయకుండా అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. కానీ ఈ మధ్యకాలంలో అదే కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సస్ చేయాలి అని ఒక డిమాండ్ని తెరపైకి తెచ్చింది. రాహుల్ గాంధీ అయితే ఒక అడుగు ముందుకేసి జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని చెప్తూ ఉన్నారు. ఎంతమంది ఉంటారో అంత హక్కు ఉండాలి అనే అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈవెన్ యూనియన్ బడ్జెట్ సమయంలో కూడా హల్వా పంచి పెడుతున్న సందర్భంలో హల్వాను తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా కులాన్ని ఆయన వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ కులాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ మీడియా సమావేశాల్లో కూడా, ప్రెస్ మీట్లలో కూడా మీ ఛానల్లో ఎంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఈ కులాల వాళ్ళు ఉన్నారు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే బేసికల్లీ ఎకనామిక్ యాంగిల్ మాత్రమే కాదు, వివక్ష బేస్ చేసుకొని మాత్రమే కాదు, రకరకాల అంశాలని జోడించి ఒక ఎమోషన్ని రాజేసే ఒక ప్రయత్నము రాహుల్ గాంధీ పదే పదే చేస్తూ వస్తున్నారు. ఆ ఎమోషన్ ఏంటి అంటే కులం ఆధారంగా. సో జిత్నా ఆబాదీ ఉత్నా హక్, ఎంతమంది ఉంటే అంత హక్కు ఉంటుంది అనేది ఒక అంశం. రెండో అంశం ఆయన తెరపైకి తెచ్చింది ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, ఈ డబ్బుని మేము అందరికీ పంచి పెడతామనే ఒక అంశాన్ని కూడా ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన ప్రకటించడం జరిగింది. అంటే అంబానీలు, అదానీలు ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బు తీసుకొని మేము పంచి పెడతామని. ఇంకోవైపు రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకూడదు రిజర్వేషన్లు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఉంది. కానీ ఆ 50% సంబంధించినటువంటి ఆ క్యాప్ని మేము తీసేస్తాము, మేము షెడ్యూల్ 9లో పెట్టడము ఇంకోటో చేసి అందరికీ రిజర్వేషన్లు ఇచ్చేస్తాము, అన్ని కులాల వాళ్ళకి వాళ్ళున్న జనాభాను బట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాము అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. నిజానికి ఇదంతా కూడా
ఇంకా ఈ దేశపు కుల వ్యవస్థని చాలా గట్టిగా పటిష్టంగా మార్చే ప్రయత్నమే. కుల నిర్మూలన అని చెప్పిన వాళ్ళు ఇవాళ కులం గురించే మాట్లాడుతున్న పరిస్థితులు అనేకం మనం చూస్తూ ఉన్నాం. కానీ కుల నిర్మూలన జరగడం ఒకటి, కుల వివక్ష నిర్మూలన జరగడం ఒకటి. ఈ రెండు అంశాలకు సంబంధించి మనం చాలా నిశితంగా గమనించాలి, పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. తరువాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి. అటువంటి ప్రక్రియనే ఈవెన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా చేసింది. ఆర్ఎస్ఎస్ బైఠక్లో, సమన్వయ బైఠక్ గతేడాది జరిగింది. అప్పుడే వాళ్ళు ఈ జనాభా గణనలోనే కుల గణనని కూడా మిళితం చేయడం వల్ల నష్టం లేదు. సో కుల గణనను చేయడం వల్ల నిజానికి చెప్పాలంటే ఆ కొన్ని కులాలు అసలు చాలా కష్టాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏ హక్కులు అందట్లేదు. వాళ్ళకు కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా మనం ఆర్థికంగా వాళ్ళకు స్వావలంబన ఇచ్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలంటే ఈ డేటా చాలా అవసరం అనే భావననే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తం చేసింది. అండ్ మరొక వైపు బీసీ కులాలకు సంబంధించి బీసీ సంక్షేమ సంఘాల పేరుతో బీసీ నాయకుడిగా చాలా వరకు పాపులర్ అయినటువంటి డాక్టర్ ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడయ్యారు. అండ్ ఆర్ కృష్ణయ్య మొదటి నుంచి ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి ఒకే ఒక డిమాండ్, ఎక్కువగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే కుల గణన చేయాలి, కాస్ట్ సెన్సస్ అనేది జరగాలి అనేది ఆయన చేసిన డిమాండ్. సో ఇప్పుడు అదొకటి. ఇంకోవైపు మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తి, మాదిగ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ ద్వారా అండ్ ఈ ఎస్సీ వర్గీకరణ గురించి కొట్లాడుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి కేవలం కొన్ని కులాలు ఎక్కువగా తీసుకుంటున్నాయి, ముఖ్యంగా మాలలకు ఎక్కువగా వెళ్తున్నాయి, మాదిగలకి అన్యాయం జరుగుతుందన్న మాటనే మందకృష్ణ పదే పదే చెప్తూ ఉంటారు. సో నిజానికి మాదిగలు, మాలలు ఈ అంశానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ జరగాలన్న డిమాండ్ వచ్చింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక చర్చ నడుస్తోంది. ఒక యాక్షన్ ప్లాన్లో కూడా వెళ్ళిపోయారు. అండ్ మందకృష్ణ మాదిగ ఈ మధ్యకాలంలోనే పద్మశ్రీ అవార్డును కూడా స్వీకరించారు. సో ఇక మరొక వైపు ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ కూడా చాలా ప్లేసుల్లో ఈ మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి సుముఖతనే వ్యక్తం చేసింది. అంటే ఇప్పుడు కులాలకు సంబంధించిన అంశంలో కుల గణన అనేది ఎందుకు చేయాలి అనే అంశానికి సంబంధించి చూస్తే, ఒకవైపు ఏమో కులాల ప్రాతిపదికన హిందువుల్ని విడదీసే ధోరణి ఇంకోవైపు కనబడుతుంది అన్నది సత్యమే, అది ఒకవైపు ఉంది. కానీ ఆ మాటను బేస్ చేసుకొని ఒక ఎమోషన్స్ని రాజేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఉన్నాయి. సో దీనికి కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కులాల గణన చేయాలి అన్నప్పుడు నిజానికి బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు నిజానికి వాళ్ళు చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, కేవలం కొన్ని కులాలకే, యాదవులకే ఎక్కువగా లాభాలు చేకూరుతున్నాయి అన్నప్పుడు యాదవేతర ఓబీసీలు అనే నినాదాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ తెరపైకి తెచ్చింది. యాదవేతర బీసీలందరినీ ఐక్యం చేసే ఒక ప్రయత్నం చేసింది. అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం, లేదా వాళ్ళని ఇంకొంచెం అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. అందులో ఉత్తరప్రదేశ్లో అది సక్సెస్ అయింది. సో అదే ప్రాతిపదికన చూస్తే ఇక్కడ ఈవెన్ తెలంగాణలో కూడా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఆథెంటిక్గా లేవు. ఈరోజు డేటా పరంగా మనం కొన్ని సర్వేల్లో తెలుసుకుంటున్న అంశాలే కానీ నిజానికి ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు ఆథెంటిక్గా అఫీషియల్ డేటా ప్రకారము చాలా నిక్కచ్చిగా చేస్తున్నటువంటి సర్వేలు కనిపించలేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నెంబర్ వస్తోంది. సో ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన కులగణనని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అది బయటకే బహిర్గతం చేయలేదు. ఎందుకంటే ఒకలిగాస్కి అదేవిధంగా లింగాయత్లకి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణలో విడుదల చేసినటువంటి కులగణనలో చాలా పొరపాట్లు ఉన్నాయన్న మాటని చాలామంది చెప్తూనే ఉన్నారు. సో ఈవెన్ కుల సంఘాల నాయకులు కూడా చాలా వరకు చెప్తూ ఉన్నారు. సో ఆ నంబర్లు సరైనవి కావు అని, ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు అని. నిజానికి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు కర్ణాటకలో చేశాము అండ్ తెలంగాణలో చేశాము, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా మేము చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ఉన్నారు. నిజానికి సర్వేలు చేయడము, దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్లో లబ్ధి పొందడము జరుగుతోంది. కానీ ఆ సర్వేనే ఆథెంటిక్గా చేస్తే పోతుంది కదా అనే అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందేమో అనేది నా అభిప్రాయం. సో నిజంగానే ఆథెంటిక్ డేటానే మనం తీసుకొస్తే ఇంకా బెటర్ కదా అని అనుకున్నారేమో అని. ఇందులో ఆథెంటిక్ డేటా అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, దీనివల్ల లబ్ధి ఏంటి, అసలు ఎవరెవరికి ప్రయోజనాలు ఏంటి అనేది చూస్తే, నెంబర్ 1 ఇందాక నేను చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కులాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. చాలా కులాలు అసలు వాళ్ళ రిప్రజెంటేషనే లేకుండా పోయింది. వాళ్ళ వాణి వినే వాళ్ళు కూడా లేని సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కనబడుతున్నాయి. కానీ కొన్ని కులాలకు మాత్రమే లబ్ధి చేకూరుతోందనే అభిప్రాయం కూడా ఉంది. సో అందరి పాత్రని లేదా అందరి రిప్రజెంటేషను మనము రేపు పొద్దున ఈ కాస్ట్ సెన్సస్ జరిగితే చూడడానికి అవకాశం ఉంటుంది.
ఒక హిందువుల్లో కులాలు మాత్రమేనా అంటే హిందువులేమో కులాల ప్రాతిపదికన విడిపోయి అటు ముస్లింలు కాకపోతే ముస్లింలలో మాత్రం ఒక ముస్లిం మైనారిటీలు అనే ఒక దృక్పథంతోనే చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఈవెన్ రాబోయే రోజుల్లో వక్ఫ్ విషయంలో మనం చూసాము. ఈవెన్ ఆర్టికల్ 370 సమయంలో కూడా బకర్వాలాల గురించి నేను చెప్పాను. అండ్ పస్మందా ముస్లింలు కావచ్చు, ఈవెన్ బోరా కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే అగా ఖాదీ కావచ్చు, ఇట్లా రకరకాల కమ్యూనిటీస్ ఈవెన్ ముస్లిమ్స్లో కూడా ఉన్నాయి, వెనుకబడిన వర్గాలుగా ఉన్నాయి. ముస్లింలు అనగానే కేవలం ముస్లింలందరికీ ఒకే ప్రాతిపదికన చూడాలంటే ఇది హిందువులకు మాత్రమే కాదు క్యాస్ట్ సెన్సస్, ఈవెన్ ముస్లింలలో కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనే అభిప్రాయం కూడా ఉంది. మరి దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం ఇంకా తెలియదు, మనం వెయిట్ చేయాలి. మరొక వైపు ఇప్పుడు సమస్య ఏంటంటే ఎస్సీలుగా చలామణి అవుతూ ఎస్సీ సర్టిఫికెట్స్ కలిగి ఉండి క్రిస్టియన్లుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే క్రిస్టియన్ ప్రాక్టీసెస్లో ఉంటూ ఇంకోవైపు ఇక్కడ ఎస్సీ సర్టిఫికెట్స్ని లేకపోతే బీసీ సర్టిఫికెట్స్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విషయంలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా ఎవరు ఎస్సీలు, ఎవరు నిజంగా దళితులు, ఎవరు క్రిస్టియన్లు అనేది తేల్చే ఒక ప్రక్రియ కూడా చేస్తే అది కరెక్ట్గా కాస్ట్ సెన్సస్ జరిగినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక అంశం. ఇంకొక వైపు ఈ దేశంలో ఉంటూ విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో ఉండి ఇక్కడి హక్కుల్ని పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆ టైంలో మనం సిఏఏ టైంలో కూడా మనకు తెలుసు, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ గురించి మనం మాట్లాడాం. ఆ టైంలో కూడా అంటే నిజానికి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, మన హక్కుల్ని కాలరాస్తున్న వాళ్ళు ఎవరు, మన హక్కుల్ని నిజానికి వాళ్ళు తీసుకుంటున్నారు, మన రిసోర్సెస్ని వాళ్ళు వాడుకుంటున్నారు. సో వాళ్ళ విషయంలో కూడా తేల్చడానికి ఈ సెన్సస్ ఉపయోగపడుతుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇదే హైదరాబాద్లో ఉండి ఆధార్ కార్డులు తీసుకొని లేకపోతే ఓటర్ ఐడీలు తీసుకొని ఇక్కడ ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కానీ విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ లెక్కను కూడా ఈ సెన్సస్ ద్వారా పట్టుకోగలుగుతారా, చేయగలుగుతుందా అనేది కూడా ఒక అంశం. సో ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ వచ్చి ప్రాపర్ సెన్సస్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక వస్తే కానీ మనము వీటి గురించి మనం చెప్పలేము. సో ఇమీడియట్గా మనం ఇందాక చెప్పినట్టుగా బటేంగేతో కటేంగే అనేది ఒక ఎమోషనల్ నినాదము, ఇంకోవైపు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనేది కూడా ఒక ఎమోషనల్ నినాదం. సో ఈ ఎమోషనల్ నినాదాల మధ్య కాకుండా ఆథెంటిక్ డేటాని నిజానికి తీసుకొని ఆ ఆథెంటిక్ డేటాకు అనుగుణంగానే రాజకీయాలు లేదా ప్రభుత్వ విధానాలు ఉంటే నిజానికి అది ఈ దేశానికి ప్రయోజనకరమే అని కేంద్ర ప్రభుత్వం భావించింది అనేది నా అభిప్రాయం. సో ఏది ఏమైనా ఈ కాస్ట్ సెన్సస్ వల్ల ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎజెండాని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతోంది. కాంగ్రెస్ ఎజెండాని బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తోంది అనంటే అది కాంగ్రెస్ తన ఆయుధాన్ని నిర్వీర్యం చేసుకున్నట్టే, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ చేతికి మరో ఆయుధం చిక్కినట్టే. సో ఈ కుల గణన అనే ఆయుధం ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, మొత్తంగా భారతదేశంలో ఇది ప్రయోజనకరంగా మారుతుందా లేదా అనేది మనం చూడాలి, కాలం నిర్ణయిస్తుంది. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. ఈ వీడియోని 10 మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.